Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 January 2nd. Today current affairs headlines. ఫస్ట్ వన్ గమనిస్తే రక్షణ రంగ సంస్కరణ సంవత్సరం. భారతదేశాన్ని రక్షణ రంగ సంస్కరణ సంవత్సరంగా ఏ ఇయర్ని ప్రకటించారు, ఎవరు ప్రకటించారని మాట్లాడదాం. నెక్స్ట్ వన్ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఓకే, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేది వార్తలో ఉంది. నెక్స్ట్ డిసెంబర్లో జిఎస్టీ వసూలు. భారతదేశం డిసెంబర్ నెలలో ఎంత వసూలు సాధించిందనేది మాట్లాడదాం. నెక్స్ట్ వన్ 2024 అత్యధిక ఉష్ణోగ్రతలు. అంటే 2024లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అంట. నెక్స్ట్ భద్రతా మండలిలో చేరిన 5 తాత్కాలిక సభ్య దేశాలు యుఎన్ఓకి సంబంధించి. నెక్స్ట్ అమెలాడ్ డిసిప్లై ఐఐటి మద్రాస్. మనకి ఐఐటీస్ నుంచి గ్యారెంటీగా పోటీ పరీక్షలు వస్తాయని మాట్లాడడం, అంటే రెగ్యులర్గా ఐఐటీస్ వస్తున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త మరణము. అంటే ఇవి మనకున్న హెడ్లైన్స్ ఫ్రెండ్స్. సరే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్. రక్షణ రంగ సంస్కరణ సంవత్సరము. భారతదేశాన్ని రక్షణ రంగ సంస్కరణ సంవత్సరంగా 2025ని ప్రకటించాం. అంటే రక్షణ రంగం అంటే త్రివిధ దళాలు. అంటే త్రివిధ దళాలను అభివృద్ధి చేయడం నానా. అంటే త్రివిధ దళాలు అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీని అభివృద్ధి చేయడానికి, అంటే భారతదేశంలో యుద్ధ అవసరాలకు సంబంధించిన ఆయుధాలను తయారు చేసుకోవడము మరియు శత్రు దేశాలపైన పోరాటం చేయడానికి మనము అంటే వెపన్స్ ముందుగా తయారు చేసుకోవడమే మన సంస్కరణలు. అంటే త్రివిధ దళాలను ఇంకా బాగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మనం 2025 ఇయర్ని ప్రకటించాం. ఎవరు ప్రకటించారు? ఇది ఇంపార్టెంట్. రాజ్నాథ్ సింగ్. భారతదేశాన్ని రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా ఏ ఇయర్ని ప్రకటించాం? 2025 ఇయర్ని ప్రకటించాం. ఓకేనా? ఇంకా కొత్త టెక్నాలజీ ఉపయోగించి మిసైల్స్ని తయారు చేసుకుంటాం. శత్రు దేశాలపైన పోరాటం చేయడానికి మంచి వెపన్స్ మన దగ్గర ఎప్పుడైతే ఉన్నాయో మన దేశం అనేది ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. మన దేశాన్ని చూసి శత్రు దేశాలు భయపడుతూ ఉంటారు నాన్న. అలా ఇంకా కొత్త కొత్త మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో రక్షణ రంగానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఇండియా టార్గెట్స్ ఉంటాయి, చాలా టార్గెట్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి 2025ని భారతదేశం ఏఐ ఇయర్గా ప్రకటించింది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గా ప్రకటించింది. అదే 2025 ఇయర్ భారతదేశం యొక్క టార్గెట్ మా టీబీ ఫ్రీ ఇండియా. భారతదేశంలో టీబీ రహిత దేశంగా మారడానికి. ఇప్పుడు మరలా 2025 రక్షణ రంగ సంస్కరణ సంవత్సరం, గుర్తుపెట్టుకోవాలి. అది 2026 అయితే మన ఇండియా టార్గెట్ బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. బుల్లెట్ ట్రైన్ రాబోతుంది ఇండియాలో. 2026 ఇండియా టార్గెట్ మరొక ఇంపార్టెన్స్ ఉంది నాన్న. అదే 2026 అంటే భారతదేశంలో నక్సలిజం అంతం చేయడము. అంతము అంటే మావోయిస్ట్. ఓకేనా? అంటే 2030 ఇండియా టార్గెట్ గుర్తుపెట్టుకోవాలి. ఎయిడ్స్ ఫ్రీ ఇండియా, ఎయిడ్స్ రహిత దేశంగా మారబోతుంది ఇండియా. ఎయిడ్స్ రహిత దేశంగా మారడానికి అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాం మనం. 2030 మరొక ఇంపార్టెన్స్ మలేరియా ఫ్రీ ఇండియా, మలేరియా రహిత దేశంగా భారతదేశం మారబోతుంది. ఓకే, మలేరియా రహిత దేశంగా. 2035 ఇస్రో ఓన్ స్పేస్ స్టేషన్. అంటే అంతరిక్ష రంగంలో ఓన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం ఇస్రో, భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ వారు. అండ్ 2040 అయితే అంతరిక్ష రంగంలోకి వ్యోమగాన్ పంపిస్తాము. అంతరిక్ష రంగంలో వ్యోమగాన్ పంపించాం చాలాసార్లు. మళ్ళీ ఇప్పుడు 2040 ఇంపార్టెన్స్ ఏంటంటే చంద్రునిపైకి వ్యోమగాన్ పంపిస్తున్నాం. చంద్రునిపైకి వ్యోమగాములను పంపించడానికి మనం టార్గెట్స్ పెట్టుకున్నాం. 2047 ఇండియా టార్గెట్ అంటే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది. ఓకే, డెవలప్డ్ కంట్రీ ఇన్ ఇండియా. 2047 మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అంటే ఎలాంటి టార్గెట్స్ మన దగ్గర ఉంటే పోటీ పరీక్షలో ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఇండియా టార్గెట్స్ ఇవి. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే వార్తలో ఉంది.
దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాత్మా గాంధీ యొక్క వారసత్వాన్ని కాపాడుకోవడం, అంటే మహాత్మా గాంధీ సిద్ధాంతాలను కాపాడుకోవడం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనకు ఎంతైనా ఉంది. భారతీయ పౌరులకి రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ఎంతైనా ఉందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మహాత్మా గాంధీ వారసత్వాన్ని కాపాడుకోవడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనకు ఎంతైనా ఉంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఏ రోజు ఎండ్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి. దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమానికి కాంగ్రెస్ సన్నద్ధమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ కార్యక్రమం జనవరి 3వ తారీఖున ప్రారంభమవుతుంది, జనవరి 26వ తారీఖున ఎండ్ అవుతుంది. జనవరి 26వ తారీఖున ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే మధ్యప్రదేశ్ మహారా అనే ప్రాంతంలో ఎండ్ అవుతుంది. అక్కడ ఆ కార్యక్రమం ఎండ్ అవుతుందన్న. మరి మధ్యప్రదేశ్ మహారా అంటే మనకు గుర్తు రావాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించిన ప్రాంతము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని భారతదేశంలో తొలిసారిగా ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రమే తెలంగాణ. మీకు తెలిసిన తెలంగాణ అంటే 2023 ఏప్రిల్లో ఏర్పాటు చేశారు. 125 అడుగులతో, 125 ఫీట్స్. తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 125 ఫీట్స్తో ఏర్పాటు చేసింది. ఇది 2024 జనవరి 19న ప్రారంభించారు. మరి ఈ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఏ పేరుతో పిలుస్తారు మీకు ఐడియా ఉంటుందమ్మా? స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే పేరుతో, సోషల్ జస్టిస్. ఓకేనా. లేటెస్ట్గా మనకి 2024 డిసెంబర్ నెలమా, 2024 డిసెంబర్ మంత్ గుర్తు రావాలి మీకు. ఎందుకంటే మనకి 1924 కర్ణాటక బెల్గాం అనే ప్రాంతంలో కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ అంటే ఐఎన్సీకి ప్రెసిడెంట్గా పనిచేస్తారు. మరి ఇది 2024 డిసెంబర్ నాటికి 100 ఇయర్స్ అవుతుంది, 100 సంవత్సరాలు. మహాత్మా గాంధీ బెల్గాం కాంగ్రెస్ సమిటికి అధ్యక్షత వహించి 100 ఇయర్స్ అవుతుంది 2024 డిసెంబర్ నాటికి. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. మహాత్మా గాంధీ సిద్ధాంతాల ఆధారంగా 2014 అక్టోబర్ 2వ తారీఖున స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించాం. స్వచ్ఛ భారత్ మిషన్ అంటే బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకూడదని మీకు తెలుసు. ఇది 2024 అక్టోబర్ 2 నాటికి 10 ఇయర్స్ అవుతుంది, 10 ఇయర్స్. మనకి 2024 అక్టోబర్ 2 నాటికి మహాత్మా గాంధీ 155 బర్త్డే యానివర్సరీ జరిగింది. ఇవన్నీ మీకు రీకాల్ చేసుకోండి, ప్లస్ అవుతుంది. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. డిసెంబర్లో జిఎస్టీ వసూలు అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. భారతదేశంలో వస్తు సేవల పన్ను అని పిలుస్తాము. సెంట్రల్ ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ అనేది ఒక కేంద్ర పరోక్ష పన్ను. భారత రాజ్యాంగంలో అంటే భారతదేశంలో 2016లో వచ్చిన యాక్ట్ అమ్మ జిఎస్టీ యాక్ట్. జిఎస్టీ యాక్ట్ 101 అమెండ్మెంట్ యాక్ట్, 101వ రాజ్యాంగ సవరణ చట్టము. 101వ రాజ్యాంగ సవరణ చట్టము 101వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా జిఎస్టీ యాక్ట్ 2016లో వచ్చింది యాక్ట్. జిఎస్టీ అమల్లోకి వచ్చింది. ప్రతి మంత్ ఎవ్రీ మంత్ కూడా చెప్తాను, ఒకసారి రీకాల్ చేసుకోండి, తప్పనిసరిగా మార్కు వచ్చే అవకాశం ఉంది. ఇది 2017 జూలై 1వ తారీఖున అమల్లోకి వచ్చింది నాన్న. అందువలన జూలై 1 ఏం జరుపుకుంటాం అంటే జిఎస్టీ డే సెలబ్రేట్ చేసుకుంటాం. జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వారు ఉంటారు, నిర్మలా సీతారామన్. ప్రెసిడెంట్ నిర్మలా సీతారామన్ జిఎస్టీ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్నారు, చైర్పర్సన్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు అంటే జిఎస్టీ వల్ల వచ్చే కలెక్షన్స్ ఉంటాయి కదన్నా. అంటే డిసెంబర్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయి? ప్రతీ నెల జిఎస్టీ వలన ఆదాయం వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. మరి డిసెంబర్లో వచ్చిన కలెక్షన్స్ని మన జనవరి 1వ తారీఖు రిలీజ్ చేస్తామా
అంటే ఉదాహరణ మీకు చెప్పాలంటే జిఎస్టీ యొక్క వస్తువులు లాస్ట్ మంత్ సాధించిన వస్తువులన్నీ కూడా ఈ మంత్లో రిలీజ్ చేస్తారు. మరలా జనవరి మంత్లో ఉన్న వస్తువులు మొత్తం ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు. అలా ఎవ్రీ మంత్ కూడా. ఓకేనా. మరి డిసెంబర్లో ఎంత సాధించామంటే 1.77 లక్షల కోట్లు. అయితే గత లాస్ట్ ఇయర్ 2023 జిఎస్టీ వస్తువులతో పోల్చుకుంటే పెరిగిందా లేదా అంటాడమ్మా, అంటే పెరిగింది. అంటే 2023లో ఎంత శాతం వసూలు సాధించిందంటే 2023 డిసెంబర్లో ఎంత శాతం సాధించింది అంటే 1.65 లక్షల కోట్లు. 2024లో అయితే 1.77 లక్షల కోట్లు. అంటే ఎంత శాతం పెరిగిందంటే 7.3% పెరిగింది. మరి జిఎస్టీ వలన హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ ఇండియా. భారతదేశంలో జిఎస్టీ అమల్లోకి వచ్చింది 2017. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ నెలలో ఎక్కువ సాధించాం అలా ప్రతి నెల గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే అవసరం లేదు. జిఎస్టీ వలన ఎక్కువ ఆదాయం ఏ మంత్లో వచ్చింది, చాలా చాలా ఇంపార్టెంట్. హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ ఇన్ ఇండియా 2024 ఏప్రిల్లో మరి ఎంత వసూలు వచ్చిందమ్మా జిఎస్టీ వల్ల అంటే 2.10 లక్షల కోట్లమ్మా. 2.10 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. నెక్స్ట్ అదే 2024 అక్టోబర్లో ఎంత శాతం జిఎస్టీ వచ్చిందంటే 1.87 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఓకేనా. అంటే జిఎస్టీ యొక్క రేట్లను సవరించడానికి ఒక కమిటీ వేస్తారమ్మా. అంటే జిఎస్టీ రేట్లను సవరించడానికి సామ్రాట్ చౌదరి కమిటీ వేస్తారు. సామ్రాట్ చౌదరి కమిటీ అంటే జిఎస్టీ రేట్లను హేతుబద్ధీకరణ చేయడానికి సామ్రాట్ చౌదరి బీహార్ యొక్క డిప్యూటీ సీఎం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 55 జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. 55 జిఎస్టీ కౌన్సిల్ మీటింగు ఎప్పుడు జరిగింది అంటాడమ్మా. అంటే 55 జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మీటింగ్ ఇది ఎప్పుడు జరిగిందంటే 2024 డిసెంబర్ 21వ తారీఖున జరిగింది. ఏ ప్రాంతంలో జరిగిందంటే జైసల్మేర్ అంటే రాజస్థాన్లో జరిగింది. జైసల్మేర్ అనే ప్రాంతంలో జరిగింది. ఈ మీటింగ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే చాలా తీసుకున్న నిర్ణయాలు. దాంట్లో ప్రధానంగా ఫోర్టిఫైడ్ బియ్యము 18% ఉన్న జిఎస్టీను 5% తగ్గించారన్న 5%కి తగ్గించారనేది గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా 2024 అత్యధిక ఉష్ణోగ్రతలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అవుతుందంటే గత 123 ఇయర్స్ నుంచి గత 123 సంవత్సరాలతో పోల్చుకుంటే 2024లో హైయెస్ట్ టెంపరేచర్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరము, అత్యంత వేడి సంవత్సరము. 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024లో అత్యంత వేడి సంవత్సరంగా భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఐఎండీ అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు ప్రకటించారు. గతంలో ఐఎండీఏ కాదమ్మా ఐరోపా వాతావరణ సంస్థ వరకు కూడా ప్రకటించారు 2024ని హైయెస్ట్ టెంపరేచర్ ఇయర్గా. నెక్స్ట్ యూరోప్ లేదా ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ కూడా 2024ను గరిష్ట ఉష్ణోగ్రతగా నమోదు చేసింది. 1901 నుంచి చూసుకుంటే 2024 అత్యంత వేడి సంవత్సరంగా చెప్పవచ్చు. అంటే గత 123 సంవత్సరాలు రికార్డు బ్రేక్ చేసింది. 123 సంవత్సరాలతో పోలిస్తే 2024 0.90 degrees Celsius ఉష్ణోగ్రత పెరిగిందంట. గత 123 సంవత్సరాలతో పోల్చుకుంటే 2024 ఉష్ణోగ్రత ఎంత పెరిగిందమ్మా? 0.90 degrees Celsius పెరిగింది. ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ ప్రపంచ వాతావరణ దినోత్సవం వరల్డ్ మెట్రలాజికల్ డే మన ప్రతి సంవత్సరం మార్చి 23వ తారీఖున జరుపుకుంటాం. మార్చి 23, 2024 ఇంపార్టెన్స్. మార్చి 23, 2024 ఇంపార్టెన్స్. ఎర్త్ అవర్ దాదాపుగా 193 కంట్రీస్ పాటించేమో ఉష్ణోగ్రతలు తగ్గించాలనే ఉద్దేశంతో మరియు పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో 2024 మార్చి 23వ తారీఖున ఎర్త్ అవర్గా ప్రకటించాం. ఎర్త్ అవర్ మీకు టైం కూడా తెలుసా. నెక్స్ట్ రాత్రి 8:30 నుండి 9:30 వరకు 9:30 వరకు మనకి ఎర్త్ అవర్గా ప్రకటించాం. గుర్తుపెట్టుకోవాలి.
2024 అత్యంత ఉష్ణోగ్రత సంవత్సరంగా ప్రకటించింది ఎవరు అంటే భారత వాతావరణ విభాగం వారు మరియు ఐరోపా వాతావరణ సంస్థ వరకు ప్రకటించారు. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భద్రతా మండలిలో చేరిన 5 తాత్కాలిక సభ్య దేశాలు. మన యుఎన్ఓ అంటాం నాన్న. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. ఈ ఐక్యరాజ్య సమితి మనకి 1945 అక్టోబర్ 24వ తారీఖున ఏర్పాటైంది. యుఎన్ఓలో సభ్య దేశాలుగా అంటే ప్రస్తుతం అయితే 193 ఉన్నాయి. 194వ దేశంగా పాలస్తీనా చేరవలసి ఉంది. పాలస్తీనా సభ్యత్వం కోరుతుంది. లేటెస్ట్గా యుఎన్ఓ గురించి మనం మాట్లాడితే జేఎన్టీయు యూనివర్సిటీ కాకినాడలో భారతదేశంలోనే తొలిసారిగా యుఎన్ఓ 194 దేశాలకు చెందిన 194 దేశాలకు చెందిన జాతీయ జెండాలను జేఎన్టీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసాం. దేశంలోనే తొలిసారిగా ఏ యూనివర్సిటీలమ్మా? జేఎన్టీ కాకినాడ. ప్రస్తుతం 193 ఉన్నాయి సభ్య దేశాలు. 194 దేశాలకు జాతీయ జెండాలను జేఎన్టీ యూనివర్సిటీ దగ్గర ఆవిష్కరణ చేశారు. ఒకసారి చెక్ చేయండి మీరు వెళ్ళి. అయితే మరి యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి యొక్క దాంట్లో ప్రధాన అంగాలు 6 ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గన్స్ అంటాం. సాధారణ సభ, భద్రతా మండలి, ధర్మకర్త మండలి, సాంఘిక ఆర్థిక మండలి, నెక్స్ట్ వన్ సచివాలయము, ఇవన్నీ ఉంటాయి నాన్న. అయితే దాంట్లో ప్రధానంగా భద్రతా మండలి అంటే సెక్యూరిటీ కౌన్సిల్లో 15 సభ్య దేశాలు ఉంటాయి. 15 సభ్య దేశాలు ఉంటాయి. దీంట్లో 5 ఏమో శాశ్వత సభ్య దేశాలు అంటే పర్మనెంట్ కంట్రీస్. ఈ శాశ్వత సభ్య దేశాలు మీకు తెలుసమ్మా అంటే అమెరికా ఉంటుంది, చైనా, ఫ్రాన్స్, నెక్స్ట్ వన్ ఇంగ్లాండ్, నెక్స్ట్ వన్ రష్యా. మన కోడ్ ACPER అంటే అమెరికా, చైనా, ఫ్రాన్స్, నెక్స్ట్ ఇంగ్లాండ్, రష్యా. ఇవి పర్మనెంట్ కంట్రీస్. మరి మిగతా 10 ఉంటాయి కదా అంటే తాత్కాలిక సభ్య దేశాలు. ఈ తాత్కాలిక సభ్య దేశాలు రొటేషన్ పద్ధతిలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మరి 2025 జనవరి 1 నుండి ఒక 5 దేశాలు వచ్చాయి. 2025 జనవరి 1 నుండి 2026 డిసెంబర్ ఎండింగ్ వరకు, డిసెంబర్ 31 వరకు ఉంటాయి 5 దేశాలు. ఈ 5 దేశాలు ఏంటేంటి? పాకిస్తాన్, గ్రీస్, పనామా, సోమాలియా, డెన్మార్క్. చాలా ఇంపార్టెంట్. 2025 జనవరి 1వ తారీఖున యుఎన్ఓలో తాత్కాలిక సభ్య దేశాలు చేరాయి. పాకిస్తాన్, గ్రీస్, పనామా, సోమాలియా, డెన్మార్క్. ఓకేనా? ఇవి 2026 డిసెంబర్ వరకు ఉంటాయి. ప్రస్తుతం తాత్కాలిక సభ్య దేశాలు ఎన్ని ఉండాలి? 10 ఉండాలి. ఈ 5తో పాటుగా ఇంకొక 5 దేశాలు ఉన్నాయి కదా. ఇవి ఇంకొక 5 దేశాలు 2024 జనవరి 1 నుండి 2025 డిసెంబర్ 31తో వెళ్ళిపోతాయి దేశాలు. అంటే 2025 అంటే ఇయర్తో వెళ్ళిపోతాయి. ఈ 5 దేశాలు కూడా చెప్పండి సార్ అని చెప్తా. ఒకసారి విన్నాను. ఒకటి అల్జీరియా, గయానా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అండ్ సియోరా లియోన్. నెక్స్ట్ వన్ స్లోవేనియా. ఒకసారి చెక్ చేసుకున్నామా? 2024 జనవరి 1వ తారీఖున జాయిన్ అయ్యే దేశాలు అయితే అల్జీరియా, గయానా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సియోరా లియోన్, స్లోవేనియా. ఇవి 2025 డిసెంబర్తో ఎండ్ అయిపోతాయి. లేటెస్ట్గా 2025లో జాయిన్ అయ్యే దేశాలు మరలా పాకిస్తాన్, గ్రీస్, పనామా, సోమాలియా, డెన్మార్క్. ఒక క్వశ్చన్ అడగవచ్చు మీకు, 2025 జనవరి 1వ తారీఖున జాయిన్ అయిన దేశాలు ఏంటంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. 2025 నాటికి ప్రస్తుతం ఉన్న సభ్య దేశాలు లేని దాన్ని గుర్తించండి. అంటే అవి ప్లస్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరలా ఇవి మా డిసెంబర్ ఎండింగ్న అంటే డిసెంబర్ 31 దేశాలు వెళ్ళిపోతాయి కదా. మరలా వీటి ప్లేస్లో కొత్త దేశాలు వస్తాయి. మరలా అప్పుడు అవి కలిపి ఉంటాయి. ఇవి మరలా 2026 వెళ్ళిపోతాయి. మరలా కొత్త దేశాలు వస్తాయి. అలా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మరలా మారుతూ ఉంటాయి దేశాలు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా ఉన్న వ్యక్తి అండ్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేసిన వ్యక్తి ఆంటోనియో గుటెరస్ అని గుర్తుపెట్టుకోవాలి. యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా అంటే యుఎన్ఓలో భారతదేశానికి శాశ్వత ప్రతినిధి, పర్మనెంట్ మెంబరు.
ఎవరున్నారమ్మా? పర్వతనేని హరీష్ గారు ఉన్నారు. పర్వతనేని హరీష్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే అమెలెడ్ డిసిప్లే ఐఐటి మద్రాస్. మనం తరచూ అని చూస్తూ ఉంటాం, మొబైల్ కానీ ట్యాబ్లెట్లు కానీ మన స్మార్ట్ వాచెస్ కానీ ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం డిసిప్లే పోతే. ఇక డిసిప్లే అనేది మన భారతదేశం స్వదేశ పరిజ్ఞానంతో ఇప్పటివరకు తయారు చేయలేదు. అంటే విదేశాల నుండి దిగుమతి చేసుకునే వాళ్ళమే. ఇప్పుడు అలా కాకుండా మన భారతదేశం ఒక ఐఐటితో అగ్రిమెంట్ చేసుకుని ఒప్పందం చేసుకుంది. అంటే మనమే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన డిసిప్లేని అంటే మనం ఉపయోగించాలనే ఉద్దేశంతో, మనమే తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో అమెలెడ్ డిసిప్లే భారతదేశం ఏ ఐఐటితో ఒప్పందం చేసుకుంది? ఐఐటి మద్రాస్. ఇంపార్టెంట్, ప్రతిసారి ఐఐటీస్ వస్తున్న వార్తలు గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఐఐటి మద్రాస్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. మొబైల్, ట్యాబ్లెట్, స్మార్ట్ వాచ్లకు తక్కువ ధరలో తయారీ వైపు భారతదేశం ఉంది. అంటే తక్కువ ధరలోనే తయారు చేయాలనే ఉద్దేశంతో, అంటే స్వదేశీ పరిజ్ఞానంతో. నెక్స్ట్, దేశంలో తొలి అమెలెడ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరి ఐఐటి మద్రాస్కు ఎవరు సహకారం అందిస్తారంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. టాటా సన్స్ సంస్థల వారు సహకరిస్తారు. మీకు ఇవన్నీ అవసరం లేదు, సింపుల్గా అమెలెడ్ డిసిప్లే భారతదేశం ఏ ఐఐటితో ఒప్పందం చేసుకుని తయారు చేయడానికి ఐఐటి మద్రాస్. ఇటీవల కాలంలో తరచూ వస్తున్న ఐఐటీస్ గురించి మీకు రెగ్యులర్గా 3 days నుంచి కూడా చెప్తున్నా. ఒకసారి రీకాల్ చేస్తున్నాం మరలా. నిన్నటి రోజున మీకు నిన్నటి రోజున టిన్నిటస్ వ్యాధి. మరి టిన్నిటస్ అంటే చెవిలో రింగుమనే వచ్చే ఒక వ్యాధి అని చెప్పుకున్నాం. టిన్నిటస్ వ్యాధికి ఐఐటి ముంబై వారు ఒక సాధనాన్ని తయారు చేయబోతున్నారు. ఐఐటి ముంబై వారు ఒక సాధనాన్ని తయారు చేయబోతున్నారు చెప్పుకున్నాం ఆల్రెడీ. ఫ్రీసాక్ సిరంజీ మరి ఎవరు తీసుకొచ్చారంటే ఐఐటి ముంబై. ఇది కూడా చెప్పుకున్నాం, దీని ఇంపార్టెన్స్ కూడా చెప్పుకున్నాం. ఫ్రీసాక్ సిరంజీ ఐఐటి ముంబై. ఓకేనా? మీకు ఐఐటీస్ చాలా ఈజీగా ఉంటాయి, పెద్ద లైన్ గేమ్ అడగండి అంటే కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే హిచ్ ఐక్ పేరుతో పేరుతో మరి స్ప్రింగ్ ఫెస్ట్ని ఎవరు జరపబోతున్నారు? ఏ ఐఐటి వారు అని చెప్పుకున్నాం అంటే ఐఐటి ఖరగ్పూర్ వారు. ఐఐటి ఖరగ్పూర్. 2025లో స్టార్ట్ అవుతుంది. మరి 2025లో 66th ఎడిషన్ చెప్పుకున్నాం, 66వ ఎడిషన్. హిచ్ ఐక్ పేరుతో స్ప్రింగ్ ఫెస్ట్ని మరి ఇటీవల కాలంలో ఏ ఐఐటి వారు జరుపుకున్నారంటే ఐఐటి ఖరగ్పూర్. 2025లో జరుపుకునే ఎడిషన్ ఎన్నో ఎడిషన్ అంటే 66, 66వ ఎడిషన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త మరణము. అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న వ్యక్తులు, వారి యొక్క మరణాలు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ప్రస్తుతం ఒక వృక్ష శాస్త్రవేత్త వార్తలో ఉన్నారు. ఆయన చనిపోయారు నిన్నటి రోజున జనవరి 1వ తారీఖున. మరి ఆయన పేరు కేఎస్ మణిలాల్ గారు 86 సంవత్సరాల వయసులో చనిపోయారు. మరి ఈయన కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కనిపిస్తున్నారు కదా. మరి నాకు ఇంపార్టెన్స్ మనం గమనిస్తే 2020లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. నెక్స్ట్, 17వ శతాబ్దంలో లాటిన్ గ్రంథం ఆర్టస్ మలబారికస్ను ఆంగ్లంతో పాటు మలయాళంలోకి అనువాదం చేశారు. నెక్స్ట్, ఈయన అనేక పుస్తకాలు, 200 పైగా పరిశోధనలు కూడా చేశారమ్మా. ఇటీవల కాలంలో కర్ణాటకకు చెందిన వృక్షమాత కూడా మరణించారు. వృక్షమాత తులసి గౌడ చెప్పుకున్నాం. వృక్షమాత ఈమెకు మరి 2021లో పద్మశ్రీ కూడా వచ్చిందని మాట్లాడుకున్నాం. పద్మశ్రీ. తులసి గౌడ 2024 డిసెంబర్ 16వ తారీఖున మరణించారు. అలాగే మన్మోహన్ సింగ్ మనకి 2024 డిసెంబర్ 26వ తారీఖున అంటే మరణించారు. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకున్నాం మీకు. ఓకేనా? అలాగే మనకి శామ్ బెనగల్, భారతీయ సినిమా దర్శకుడు, ఇటీవల కాలంలో చనిపోయిన వ్యక్తి. శామ్ బెనగల్ కూడా మనకి 2024 డిసెంబర్ 23వ తారీఖున మరణించారు. అలాగే జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అయిన ఒక వ్యక్తి లేటెస్ట్గా మరణించారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వాసుదేవ నాయర్ కూడా లేటెస్ట్గా మరణించారు. వాసుదేవ నాయర్
మరి ఈయన కేరళకు చెందినవారు. డిసెంబర్ 25వ తారీఖున మరణించారు. ఈయన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఇలా ఇటీవల కాలంలో వార్తలున్న వ్యక్తులు వారి యొక్క మరణాలు ఒకసారి రీకాల్ చేసుకున్నాను, మీకు ప్లస్ అవుతుంది. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే మరణ శిక్షను రద్దు చేసిన జింబాబ్వే. ఇటీవల కాలంలో ఏ దేశం మరణ శిక్షను రద్దు చేసినట్లు చట్టం చేసింది అంటే జింబాబ్వే దేశం. జింబాబ్వే దేశం చివరిగా 2005లో ఒకరిని ఉరి తీసింది. మరలా ఇంకెవరిని ఉరి తీయలేదన్న, అంటే ఉరి తీయడానికి రెడీగా ఒక 60 మంది ఉన్నారు. ఇప్పుడు వారికి ఉపశమనం జరిగింది, అంటే ఉరి తీయకుండా ఉంటారు వాళ్ళు. మరి ఎవరు ప్రకటించారంటే అధ్యక్షుడు ఎమర్సన్ మింగాంగ్వా. జింబాబ్వే ప్రెసిడెంట్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఎమర్సన్ మింగాంగ్వా గారు ఉన్నారు. ఇక్కడ ఎమర్సన్ మింగాంగ్వా గారు కూడా మరణశిక్ష విధించారు గతంలో. 1960 దశకంలో స్వతంత్ర పోరాటంలో మైనారిటీ పాలనలో జరిగిన పోరాటంలో రైలును పేల్చినందుకు అప్పట్లో. ఇప్పుడు మరణశిక్షను రద్దు చేసిన దేశం గుర్తుపెట్టుకో, జింబాబ్వే ఏ ఖండం అంటే ఆఫ్రికా ఖండము. జింబాబ్వే దేశంతో పాటుగా కొన్ని దేశాలు కూడా పాటిస్తున్నాయి. ఫైనల్గా చట్టం చేయలేదు ఆ దేశాలు, జస్ట్ అనుకుంటున్నాయి అంతే. మరి ఆ దేశాలు అయితే కెన్యా, లైబీరియా మరియు గానా వంటి ఆఫ్రికా దేశాలు కూడా, అంటే ఆ దేశాలు కూడా మరణశిక్షను రద్దు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఇప్పుడు ఫైనల్ అయింది ఏంటంటే జింబాబ్వే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ భారత సముద్ర తీరము. భారతదేశం యొక్క సముద్ర తీరం అని ఇటీవల కాలంలో లెక్కించారు. దానికి అంచనాలు వచ్చాయన లేటెస్ట్గా 1970లో ఎంత ఉండేది, ప్రజెంట్ ఎంత శాతం పెరిగింది తీరరేఖ పొడవు, కోస్ట్ లైన్. ఒకసారి గమనిస్తే గతంలో 7516 కిలోమీటర్లు లెక్కింపు 1970 నాటికి. మరి ప్రస్తుతం ఎంత శాతం పెరిగిందంటే 48%, 48%. ప్రస్తుతం భారతదేశం యొక్క సముద్ర తీరం ఎంత ఉంది అంటే 11,000 కిలోమీటర్లు. 11,000 కిలోమీటర్లు. కేంద్ర హోంశాఖ తాజా నివేదికలు వెల్లడించింది. కేంద్ర హోంశాఖ వారు చెప్పడం జరిగింది. కేంద్ర హోంశాఖ వార్షిక నివేదిక ప్రకారం దేశంలో తీర ప్రాంతాల తాజా స్వరూపము ఒక్కసారి చెక్ చేద్దాం నాన్న. గతంలో 7516 కిలోమీటర్లు ఉండేది భారతదేశం యొక్క తీరరేఖ పొడవు. ప్రజెంట్ 11,098 కిలోమీటర్లు. 11,098 కిలోమీటర్లు. గుజరాత్, ఫస్ట్ వన్ గుజరాత్. 1970లో ఎంత ఉండేదమ్మా తీరరేఖ పొడవు అంటే 1214 కిలోమీటర్లు. ప్రజెంట్ 2340 కిలోమీటర్లుగా ఉంది గుజరాత్. చూడు పెరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో 973 ఉండేది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 1053 కిలోమీటర్గా పెరిగింది తీరరేఖ పొడవు. ఓకేనా. మరి తక్కువ ఏమని మాట్లాడుకుంటాం, తీరరేఖ తక్కువ రాష్ట్రం గోవా. గోవా గతంలో ఎంత ఉండేదమ్మా అంటే 101 km. 101 km. ఓకేనా. ప్రజెంట్ గోవా 193 కిలోమీటర్లు ఉంది. గోవా యొక్క తీరరేఖ పొడవు గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. అంటే ఇటీవల కాలంలో భారతదేశం యొక్క సముద్ర తీరరేఖ పొడవు ఎవరు రిలీజ్ చేశారు, దానికి డేటా అంటే కేంద్ర హోంశాఖ వార్షిక నివేదిక వారు. మరి ఈ రిపోర్ట్ని ఎవరు మనకు చెప్పడం జరిగిందంటే కేంద్ర హోంశాఖ తాజా నివేదికలో. అంటే ఏపీ తీరరేఖ పొడవు 1053. గతంలో ఉన్నదానికి ఇప్పటికి ఎంత శాతం పెరిగింది, 48%. అంటే 1970 నాటికి మన దేశం యొక్క తీరరేఖ పొడవు 7516 కిలోమీటర్లన్న. ఇప్పుడు ప్రజెంట్ 11,098 కిలోమీటర్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ UIDAI అండ్ CUOగా ఎవరు వచ్చారు అంటే భువనేష్ కుమార్ అమ్మ. భువనేష్ కుమార్ గారు వచ్చారు. ఈ భువనేష్ కుమార్ 1995 యూపీ IAS క్యాడర్ అమ్మ. ఓకే, IAS క్యాడర్కి చెందిన వ్యక్తి భువనేశ్వర్. మరి గతంలో UIDAI చైర్పర్సన్గా ఇలా CEOగా ఎవరు ఉండేవారు అంటే అమిత్ అగర్వాల్ ఉండేవారు. అమిత్ అగర్వాల్. మరి అమిత్ అగర్వాల్ ప్లేస్లో ఎవరు వచ్చారు కొత్తగా, భువనేష్ కుమార్. UIDAI అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. UIDAI అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. మరి UIDAI వారే ఆధార్ని జారీ చేశారమ్మా.
సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే దేశీయ విమానాల్లోను వైఫై సర్వీస్. ఓకే, దేశంలో తొలిసారిగా ఏ విమాన రంగంలో తీసుకొచ్చారు? ఓకే, దేశంలో తొలిసారిగా ఎయిర్ ఇండియా అమలు చేస్తున్నాం. ఎయిర్ ఇండియా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో తొలిసారిగా వైఫై సర్వీస్ని ఎవరు తీసుకొస్తున్నారంటే ఎయిర్ ఇండియా వారు. గుర్తుపెట్టుకోవాలి. దేశీయ విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. వైఫై సర్వీస్. సరే, ఇది మొత్తం మనకు అవసరం లేదు, సింపుల్గా ఇటీవల కాలంలో ఎవరు తీసుకొచ్చారు అంతే. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. పొగాకు ఎగుమతులు 13,000 కోట్లకు. అంటే పొగాకు అనేది ఒక వాణిజ్య పంట. దీనివలన మనకి వ్యాపారం డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ మన దేశం నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మన భారతదేశానికి 13,000 కోట్ల ఆదాయం రాబోతుందంట. 2025పై వాణిజ్య విభాగం అంచనా వేసింది. మన దేశం నుంచి పొగాకు ఎగుమతులు 2025లో 8% పైగా పెరుగుతాయంట. 8% పైగా పెరిగి 13,000 కోట్లను అధిగమించే అవకాశం ఉందని వాణిజ్య విభాగ అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్ అంచనా వేశారు. పొగాకు రైతుల ఆదాయం పెంచేందుకు పొగాకు బోర్డు అనేక చర్యలు తీసుకుంటుంది. చైనా తర్వాత మన దేశమే ప్రపంచంలో అతిపెద్ద పొగాకు ఉత్పత్తిదారుడు. ఈ ప్రపంచంలో పొగాకు ఉత్పత్తి చేసిన దేశం ఏంటంటే చైనా. సెకండ్ ప్లేస్ ఇండియా ఉంది. చైనా తర్వాత ఇండియా. అంటే 2025లో దాదాపుగా 13,000 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పొగాకు అనేది ఒక వాణిజ్య పంట అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మన దేశం నుంచి ఎగుమతులు ఎక్స్పోర్ట్ చేస్తాం పొగాకు ఉత్పత్తి అంటే ఇతర దేశాలకు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. 35వ పుస్తక మహోత్సవం 2024. 2025లో 35వ పుస్తక మహోత్సవం అని జరుగుతుంది. మరి ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా? ఆంధ్రప్రదేశ్. గమనిస్తే జనవరి 2 నుంచి జనవరి 12 వరకు విజయవాడ ఇందిరాగాంధీ క్రీడా మైదానము. దీన్ని ఎవరు ప్రారంభిస్తారంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభిస్తారు. దాదాపుగా 270 పుస్తక స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. అంటే పుస్తక ప్రదర్శనలు ఉంటాయి నాన్న, బుక్ స్టాల్స్. జనవరి 12. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అమ్మ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తుంది. జాబ్ క్యాలెండర్ ఈ ఎగ్జామ్లో క్వశ్చన్ రాదు నాన్న, కానీ గుర్తుపెట్టుకోవాలి. జాబ్ క్యాలెండర్ ఎందుకు ఆ రోజు ఇంపార్టెన్స్ అంటే జనవరి 12 స్వామి వివేకానంద జయంతి. స్వామి వివేకానంద బోరన్ అని గుర్తుపెట్టుకో. సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. పాకిస్తాన్లో భగత్ సింగ్ గ్యాలరీ. అంటే భగత్ సింగ్ మా స్వతంత్ర సమర యోధుడు. అంటే మనకు 1931లో చనిపోయారు. లాహోర్ అనే ప్రాంతంలో బ్రిటిష్ వారు ఉరి తీశారు భగత్ సింగ్ని. ఇప్పుడు భగత్ సింగ్ పేరు మీదుగా పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలో ఒక గ్యాలరీని ఏర్పాటు చేస్తారు. గ్యాలరీ అంటే ఆయన యొక్క ఫొటోస్ కానీ చిత్రాలు లేఖనాలు ఇవన్నీ ఉంటాయనన్న. అంటే పర్యాటకులు దీన్ని చూడవచ్చు. పంజాబ్ చారిత్రక పుంజ్ హౌస్లో చిత్రాలు చిత్రాలు వార్తాపత్రికలు అంటే ప్రదర్శిస్తూ ఉంటారు. నెక్స్ట్ పంజాబ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జహీద్ అఖ్టర్ జమాన్ ప్రకటించారు దీని గురించి. మరి ఈ గ్యాలరీకి ఏమని పేరు పెట్టనున్నారు? సాడ్మాన్ చౌక్గా పేరు పెట్టనున్నారు. సాడ్మాన్ చౌక్గా. పాకిస్తాన్లో భగత్ సింగ్ యొక్క గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు కదా, దానికి ఏమని పేరు పెట్టనున్నారు నాన్న అంటే సాడ్మాన్ చౌక్. చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.